జననేత పత్రిక ప్రారంభించి 6 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆదరిస్తున్నటువంటి పాఠక మహాశయులకు, ప్రకటన దేవుళ్లకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. 6 వసంతాలు పూర్తి చేసుకుని 7 వసంతాలు అడుగుపెడుతున్న జననేత న్యూస్ ఛానల్ ఎప్పటి వల్ల ఆదరిస్తారని కోరుతూ, ఇప్పుడు అనకాపల్లి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దారి రత్నాకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లో జననేత పత్రిక ప్రారంభించి నిరంతరం కూడా ప్రజలకి వాస్తవ విషయాల్ని ఎప్పటికప్పుడు చేరవేస్తూ నిరంతరం కూడా కృషి చేస్తున్నటువంటి మా శివకుమార్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ పత్రిక ఇక నుంచి అనుక్షణం కూడా వార్తలు ప్రసారం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మారుతున్నటువంటి మాధ్యమాలు ఇవాళ సోషల్ మీడియా కూడా ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు ప్రజలు కూడా ప్రతి నిమిషం మాకు వార్తలు కావాలి అనేటువంటి తరుణంలో జననేత ఇవాళ వార్తా పత్రిక నుంచి ఇవాళ మీడియాగా కూడా వాళ్ళు ఎంటర్ అయ్యి ఇవాళ మీడియా ద్వారా జననేత ఛానల్ ద్వారా మరింత చేరువుగా ప్రజలకి ఎప్పటికప్పుడు నిమిషాల వ్యవధిలో అలా గంటల వ్యవధిలో మరి వాస్తవ సమాచారాన్ని వాళ్ళకి చేరవేయడానికి కృషి చేస్తున్నటువంటి వారికి కూడా ధన్యవాదాలు. ఆ పత్రిక నిర్వహించే సిబ్బంది అందరికి కూడా ధన్యవాదాలు. పత్రిక నడపడం అన్నా, ఛానల్ నడపడం అన్నా అదంత ఆసామాషి ఏం కాదు, చాలా కష్టతరమైన పని. ఎందుకంటే అది అన్ని కోణాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజల తాలూకా ఇబ్బందుల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కానీ, లేకపోతే ప్రజల తాలూకా మనోభావాలను కానీ మనం బయటికి ప్రతిబింబించే విధంగా ఈ వార్తాపత్రికలు కానీ ఛానల్స్ కానీ వ్యవహరించాలి. అది ఆ మనోభావాల్ని యథేచ్ఛగా స్వతంత్రంగా భయపడకుండా ఇవాళ యాదృచ్ఛికంగా ఈ వార్తాపత్రిక కూడా జననేత ద్వారా, దాని పేరు కూడా జననేత, జనాలకి నేతగా వ్యవహరించేటువంటి ఈవేళ న్యూస్ ఛానల్స్ వారు దాని ద్వారా కూడా ప్రజలకి ఆమోదయోగ్యమైనటువంటి వార్తలు అందిస్తున్నటువంటి శివకుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పత్రికని ప్రజలు కూడా ఆదరించాలని, ఈ ఛానల్ కూడా ప్రజలు ఆదరించి మరింతగా ఈ వార్తా విశేషాలని ప్రజలకు చేరువలో తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ నారాయణతో మీ జననేత.